తిరుపతిలో 15 రోజులు సేవ ఎలా ఉందో నేను 3 నిమిషాల్లో మీకు చెప్తాను. కొంచెం చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తిరుపతి కొండపై అయితే నేను వెళ్ళిన రోజే వర్షం పడిందనమాట. సేవా సదన్‌లో 2 మగవాళ్ళకు ఒక సైడు, ఆడవాళ్ళకైతే ఒక సైడు మనకైతే రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ మనకి లాకర్స్ ఇస్తారు, బెడ్ ఇస్తారనమాట. అక్కడ మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక మనకు యెల్లో ట్యాగ్ అయితే ఇస్తారు, ఐడీ కార్డు. యెల్లో అంటే ఇంక మనం సూపర్వైజర్ కింద వస్తామన్నమాట. ఇంక మనకైతే ఒక 20, 30 మందినైతే ఇస్తారు సేవకులనమాట. జనరల్ సేవకులకైతే ఆరెంజ్ ట్యాగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంక మా ఆయనకైతే ఇలా వెజ్ కటింగ్ దగ్గర వేశారనమాట. వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ ఐడీని మనం స్కాన్ చేసి వాళ్ళ గ్రూప్లో అయితే పెట్టాలన్నమాట, టీటీడీ వాళ్ళ గ్రూపులో. ఇంకెవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు సరిగ్గా చేయట్లేదు అనేది కూడా దాంట్లోనే మెన్షన్ చేయొచ్చనమాట. ఇలా వెజ్ కటింగ్ దగ్గర వేసినప్పుడు నేనైతే సడన్గా ఇవన్నీ చూసి టన్నులు ఉన్నాయి, ఇవి మన వల్ల అవుతుందా అని అనుకున్నాను. నాకైతే రామదాసు సినిమాల్లో రామదాసుని జైల్లో పెట్టినప్పుడు టన్నులు ఫుడ్ అయితే పెట్టి తెల్లారికల్లా తినమని చెప్తారు కదా, అప్పుడు దేవుడైతే ఏనుగులను పంపించి అంతా ఖాళీ చేపిస్తారు కదా, నాకైతే ఆ సీన్ గుర్తొచ్చింది. అలా టన్నులు వెజిటేబుల్స్ని మనము సేవకులము దేవుడికి సేవ చేసినట్టుగా దేవుడే మనతో అవన్నీ చేపించుకుంటున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా మన డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకా వెంగమాంబలో భోజనం అయిపోయిన తర్వాత ఇలా మీటింగ్ అయితే చెప్తారనమాట. మీటింగ్లో మనం ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇంకా బయటికి వస్తే ఇలా దండలు అయితే అమ్ముతూ ఉంటారు చాలా. ఇంకా ఇది రిసెప్షన్ కౌంటర్ అనమాట. అక్కడ కూడా దీపారాధన పొద్దున్నే చేసేస్తాము. ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇలా మనం మాడ వీధుల్లోకి అయితే వచ్చి కూర్చుంటున్నాం అనమాట. నేను మా ఆయన అయితే రోజు అక్కడ కూడా మనం డ్యూటీ చేయవచ్చు. ఎవరన్నా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటే చెప్పులు వేసుకోవద్దని ఇంకా మా ఆయన అయితే అందరికీ చెప్తున్నాడు. ఇంకెవరైనా ఫ్రీ దర్శనానికి ఎలా వెళ్ళాలి, టోకెన్ దానికి ఎలా వెళ్ళాలి అని అడుగుతూ ఉంటే అవి కూడా చెప్తున్నామన్నమాట. ఇంకా అది కూడా మనం డ్యూటీ చేసినట్టే. ఇంకా ఇలాగైతే స్కాన్ తీసుకుంటాడు మా ఆయన. ఇంకా ఉన్న 15 డేస్ అయితే ఇంకా మేమైతే రోజు సాయంత్రం అయితే ఇలా మాడ వీధుల్లో కూర్చొని కాసేపు అయితే దేవుడి బుక్ అయితే చదువుకొని కాసేపు కూర్చొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంక ఇవన్నీ నాకైతే మెమొరీస్గా ఉన్నాయి. ఇంకా అవన్నీ చూస్తుంటే వీడియో పెట్టాలనిపించి ఇప్పుడైతే పెడుతున్నాను. వీడియో పెట్టడానికైతే టైం దొరకట్లేదు నాకైతే. అక్కడ స్వామివారి ప్రసాదము ఇంకా అవన్నీ అయితే గుర్తుకొస్తున్నాయన్నమాట. ఇంకా సాయంత్రం మనకు డ్యూటీ అయిపోయిన తర్వాత సేవా సదన్లో ఇలా బయట అయితే అందరూ కాసేపు అయితే రిలాక్స్ అవుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి అక్కడ ప్లేస్ అయితే. ఇంకా నేను సెకండ్ పార్ట్ కూడా పెడతాను, అది